అన్నారు కదా, హోల్ కంట్రీ మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలని. సో అందుకని మీరు డిఫరెంట్ జానర్స్ అవంతా వెళ్తున్నారు, వెబ్ సిరీస్ కానీ వేరే వేరే ఎంచుకుంటున్నారు. సో మళ్ళీ అగైన్ మీరు బ్యాక్ టు ది వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వచ్చారు. లైక్ మీరు ఏదన్నా మిస్సింగ్ అవుతుంది, ఫ్యాన్స్ని నేను కోల్పోతున్నాను అని మీకు ఏదన్నా అనిపించిందా? మళ్ళీ బ్యాక్ టు ది వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కైండ్ ఆఫ్ జానర్. టు బి ఆనెస్ట్, ఇది నా 30వ సినిమా. యా. ఓకేనా బాస్? జనరల్గా ఆలోచిస్తే 30 సినిమాలు చేస్తానా, 3 భాషల్లో చేస్తానా అనే థాటే ఓకే, నాట్ బ్యాడ్ రా బాబు, పర్లేదు, 15 ఏళ్ళు 30 సినిమాలు గుడ్. ఎస్పెషలీ ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్. అండ్ ఈ 30 సినిమాలు కూడా ఏ రోజు కూడా ఆమ్ ట్విస్టింగ్కి లొంగల. ప్రేమకు లొంగి ఈ చేసిన 3 సినిమా కూడా ప్రేమకు లొంగినవే, వద్దు వద్దు నడుకుని చేసినవి తప్ప ఏ రోజు కూడా ఆమ్ ట్విస్టింగ్కో లేదా ఇష్టం లేని సినిమాను చేసిందే లేదు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ స్టే ట్రూ టు మై ఐడెంటిటీ అండ్ టు మై ఇంటెగ్రిటీ. అలాంటప్పుడు ఇది నా 30వ సినిమా అన్నప్పుడు యాక్చువల్లీ మీరు ఒక కేస్ స్టడీ తీసుకుంటే నా కెరీర్ మెరకలే. లాజిక్ లెస్ లేకుండా పోయిన సినిమా ఆడిన ఆడకపోయినా నెక్స్ట్ సినిమా బిగ్గర్ బడ్జెట్, బిగ్గర్ బిజినెస్, బెటర్ ఓపెనింగ్, మీరందరూ మళ్ళీ సపోర్ట్ కదిలొస్తారు. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇది నేను వచ్చి చెప్పుకుని వచ్చింది కాదు, నా గురించి 10 మంది మాట్లాడడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరు స్టేజ్ ఎత్తో లేదా బయటకు వచ్చి సందీప్ కిషన్ ఇలాంటి వాడు చెప్తూ పెంచింది కూడా లేదు. మీరుగా రియలైజ్ అయ్యి, మీరుగా చూసి, మీరుగా ఒక వ్యక్తిని ఫాలో అయ్యి ఆ వ్యక్తిలో ఉన్న మంచిని గుర్తించి ఇచ్చిన ప్రేమ ఈ సిచ్యువేషన్ అండ్ పొజిషన్ ఇన్ లైఫ్. సో నేను నా 30వ సినిమాని వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు బీ వెరీ క్లియర్ వన్స్ అగైన్ దట్ ఇట్ హ్యాడ్ టు బీ ఎ ప్యూర్ తెలుగు ఫిల్మ్ ఓన్లీ బికాజ్ ఇట్స్ మై 30th ఫిల్మ్. ఐ వాంటెడ్ టు బీ ఎ ఫిల్మ్ విచ్ చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళ పెద్దవాళ్ళ దాకా, మీరు నేను జెన్యూన్గా చెప్తున్నా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఎంతమంది పెద్దవాళ్ళు లేడీస్ వచ్చి అంటారు తెలుసా, బాబు నువ్వు అంటే అంత ఇష్టం, మీ సినిమాలు బాగా ఇష్టం అని. ఇవాళ మధ్యన వెజిటేరియన్ అయ్యాను, ఈ మొక్కు పెట్టుకున్నాను వెజిటేరియన్, ఎక్కడేం తినాలో తెలియక చచ్చిపోతున్నాను. ఇవాళ నాన్ వెజ్ చోటుకి తీసుకెళ్లారు మధ్యాహ్నం, అక్కడ తింటుంటే ఒక పెద్ద ఆవిడ సన్తోటి కోడలతోటి ఉన్నారు. ఆవిడ ఎక్సైట్మెంట్లో నాన్న 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 అనుకుని పట్టుకుని ఫోటో తీసుకుని, నాన్న ఇలాంటి చేయనన్నా అవి చేయనన్నా అని, ఈ సినిమాలు బాగుంటాయని చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన టేబుల్ నుంచి వాళ్ళు రావడం. అసలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు నన్ను గుర్తుపట్టడమే పెద్ద విషయం. ఓకేనా? యూ గైజ్ ఐ అండర్స్టాండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐవ్ చోజన్. ఇప్పుడు భైరవ్ కొన్న, మైకిల్ ఇలాంటి సినిమాలు చేస్తుంటే మీరందరూ గుర్తించారు, ఇష్టపడ్డారంటే ఓకే. వాళ్ళు ఈనాటి వరకు ఆ ప్రేమ చూపిస్తున్నారంటే తప్పకుండా అప్పట్లో వచ్చిన వెంకటాద్రి, బీరువా, మొన్న భైరవ్ కొన్న. సో ఐ థింక్ దిస్ ఈజ్, ఐ వాంటెడ్ మై 30th film to be my way of a mini tribute to the ones who have loved me and who have supported me and helped me today. Thank you. And the family entertainer.